విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ డెడ్ బాడీని స్వర్గపురి శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలుండడంతో అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాల వివరాలు సేకరించారు. స్వర్గపురి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే భాషను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే స్వర్గపురి డేటా ఆపరేటర్ రవిని పోలీసులు ప్రశ్నించారు. అనాథ మృతదేహాలను ప్రొసీజర్ ప్రకారమే దహనం చేస్తామని డేటా ఆపరేటర్ రవి తెలిపారు. కార్పొరేషన్ సంబంధించిన దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన కృష్ణలంక యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి విజయవాడ స్వర్గపూర్లో మిషన్లో దహనం చేసినట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజయవాడ సిపి రాజశేఖర బాబు సిఐ పవన్ కిషోర్ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఇక్కడ స్వర్గపురికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడటంతో పాటు రికార్డు కూడా పరిశీలించి ఈ అనాథ మృతదేహాలు ఎప్పుడెప్పుడు ఖననం చేశారు, ఆయా తేదీల్లో ఎవరెవరు తీసుకొచ్చారనే అంశాలకు సంబంధించి మొత్తం మీద వీడికి ఏ విధంగా ఈ ప్రక్రియ ముగిసిందనే అంశాలపై కూడా మొత్తం ఆరాధించి రికార్డు కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అసలు ఇక్కడ ఈ సిబ్బంది ఏ విధంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు, అసలు ఇక్కడ అనాథ శవాలకు సంబంధించి ఏ విధంగా ప్రక్రియ జరుగుతున్న అంశంపై మనకి మాట్లాడేందుకు రవి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. రవి గారు చెప్పండి. అంటే ఇక్కడ స్వర్గపూర్లో చాలా మృతదేహాలు రెగ్యులర్గా వస్తాయి, ఆధార్ తీసుకుని ఖననం చేస్తున్నది కామన్గా నడుస్తుంది. ఈ అనాథ శవాలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి ప్రక్రియ నడుస్తుంది? అనాథ శవాలని మన మున్సిపల్ వెహికల్ డిపో వాళ్ళ వ్యాన్లో తీసుకొని వస్తారండి. ఒక వ్యాన్ డ్రైవర్ గారు, ఒక నలుగురు బాడీని దహనం చేసే వాళ్ళు వచ్చి మన కరెంట్ మిషన్లో దహనం చేస్తారు సార్. అయితే ఇప్పుడు చూస్తున్నాడు సాయికృష్ణ వ్యవహారం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. కృష్ణలంక ఇప్పుడు లాకప్ డెత్ జరిగిందని పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఇప్పుడు అనాథ శవాలు తీసుకొచ్చినప్పుడు కృష్ణలంక పోలీసులు అతను తీసుకొచ్చి ఇక్కడ అనాథ శవం కింద దహనం చేశారనేది ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించిన సిఐ గారు కూడా మిమ్మల్ని అందరూ విచారించారు. సిఐ గారు ఏ క్వశ్చన్ అడిగారు, వాటికి సంబంధించి మీరు ఏం సమాచారం? సిఐ గారు అదే మీకు 24, 25 తారీఖుల్లో ఏ బాడీలు వచ్చాయి అసలు అని చెప్పి అడిగారండి. అనాథ బాడీలు వాటి గురించి చెప్తాం సార్. తేదీలో మీకు ఎన్ని ఇక్కడ అంటే ఎన్ని అనాథ శవాలు దహనం చేశారు, వాటి ప్రక్రియకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం? ఆ 2 రోజుల్లో 4 అనాథ బాడీలు వచ్చాయండి. 4 చేసాం. అందులో సాయికృష్ణ ఉన్నాడని తెలియదు సార్. అంటే ఆ రోజు తెలియకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నారు. అయ్యి ఉండొచ్చండి, మనం చెప్పలేము. ఆయన బతుకున్నాడు అసలు చనిపోయాడో కూడా తెలియదు, అనుకోవడమే కానీ ఇవన్నీ జరిగాయని గ్యారంటీ లేదు కదా, ఎవరు చూడలేదు ఫిజికల్గా. అనాథ శవాలయం దహనం చేయాలంటే మీ వరకు ఎవరు ఎన్వోర్స్ అంటే సిఐ గారు ఇవ్వాలి, కార్పొరేషన్ అంటే పర్మిషన్ ఎలా ఇస్తారు, మీకు ఎలా వస్తుంది పర్మిషన్? మనకి వ్యాన్లో వస్తుందండి. వాళ్ళ దగ్గర షీట్ ఉంటుంది, కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళకి తెలిసిద్దండి వెహికల్ డిపో వాళ్ళకి. అంటే ఇప్పుడు అనాథ శవాలు కాల్చాలంటే మీకు ఏదో ఉన్నది ఇది అనాథ శవం అండి అనేది ఒక రికార్డు ఉంటుంది కదా, ఆ రికార్డుకి సంబంధించి ఎవరు చెప్తారు మీకు? అంటే మీకు ఇది అనాథ శవం దానం చేసేయండి అని మీకు ఎవరో చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, ఒక స్లిప్ ఉంటుందండి, షీట్ ఉండిద్ది. ఆ షీట్ తీసుకొని వచ్చి డ్రైవరును మున్సిపల్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి దహనం చేస్తారు. మీకు రికార్డు ఎలా మెయింటైన్ చేస్తారు? అది ఒక పుస్తకంలో దాంట్లో ఏ రోజు తీసుకొచ్చారు, తారీఖు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏరియా, ఆ తర్వాత సుమారు ఆడ మనిషి మగ మనిషి సుమారు ఎంత వయసు ఒక 40-50 మనిషిని ఉజ్జాయింపుగా వేస్తారండి. ఎవరైతే తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడ డ్రైవర్ వచ్చారో ఆయన సంతకం కూడా చేస్తారు. అవును సార్. మీరు వాళ్ళు చెప్తున్న డేట్లో 24, 25 డేట్లో 4 మృతదేహాలు అనాథ శవాలు దహనం చేస్తామని చెప్తారు. 23 ఏళ్ళు ఇతను కుర్రోడి వయసు 23 ఏళ్ళు అని చెప్తాను. ఆ వయసు ఉన్నది ఏమైనా రికార్డ్ అయిందా? లేదు సార్, 45-50 అనే రికార్డ్ అయింది.
ఇది ముఖ్యంగా ఆ రోజు 24, 25 తేదీల్లో ఆ దహనానికి సంబంధించి ప్రధానంగా వీటికి సంబంధించి ఇప్పుడు ఈరోజు పవన్ కిషోర్ విచారణ చేశారని, ఈ విచారణకు సంబంధించి తమ దగ్గర ఉన్న అంతా రికార్డు కూడా అందజేశామని చెప్పి రవి చెప్తా ఉన్నారు. ఆ 24, 25 తేదీల్లో ఇక్కడ దహనం చేశారని వస్తున్న సమాచారం నేపథ్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత నివేదికను సిపికి అందజేస్తామని కూడా పవన్ కిషోర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా రికార్డు మెయింటైన్ చేస్తారు, ఈ అనాథ శవాలను ఏ విధంగా దహనం చేస్తారనే అంశాలపై సంబంధించి ఉన్న రికార్డు మొత్తం కూడా పోలీసులకు అందజేశామని కూడా ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఈ మొత్తం విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటనేది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శోభనాథుడితో వరప్రసాద్, ఎబిరామ జ్యోతి, విజయవాడ నుంచి. కేసు కట్టారు.